దుర్మార్గుడు ముఖ్యమంత్రి ఆందోళన చేస్తున్నాడంటే పిలవడమ్మా అడిగి ముఖ్యమంత్రి పోతున్నాడు. బండి 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 ఆడేమి దిగొస్తాడనో మిమ్మల్ని చర్చిస్తాడనో మీకు న్యాయం చేస్తాడనో నాకు ఇంటర్వ్యూ కాసుకొని నమ్మకం లేదు. జగనన్న పోలీసు థ్యాంక్ యూ సో మచ్ అంటే బిర్యానీ ఉండేరా? రాబోయే సంవత్సరంలో న్యాయం జరుగుతుంది. అది ఏ విధంగా మీరు సాటిస్ఫై అవుతారా? ప్రభుత్వం చేయగలుగుతా లేదని మాత్రం నాకు తెలియదు. అది నా పరిగణన. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు దోలు తీరింది. పోస్తే పసుపే రావాలి సార్. చూడండి దేవుడు అండి మా ఫ్యామిలీ. అవునండి అదే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే బిర్యానీ కూడా ఉండండి. నమస్కారాలు తెలియజేస్తున్నాం. పనికి తగిన కనీస వేతనం అమలుని ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ యొక్క మొండి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి. మా యొక్క సమస్యల్ని వినాలి. ఇచ్చినటువంటి హామీని ఏదైతే గత శాసనసభలో నీవు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పట్ల కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పట్ల కానీ నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈరోజు ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? నువ్వు చేయలేకపోవడానికి కారణాలు చూపించి నిన్ను నమ్మి నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కన్నటువంటి వీళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నావు. కనీసం నువ్వు వాళ్ళ రెగ్యులర్ చేయలేవు. నీకు రాష్ట్రాన్ని పాడు చేయటం తప్ప బాగు చేయటం తెలియనటువంటి వ్యక్తివి. ఏదో తెలిసో తెలియకో అందరూ మోసపోయారు. కనీసం వాళ్ళని పిలిచి, బాబు నేను అంత ఇవ్వలేనురా, రోజునేదో తప్పో ఒప్పో చెప్పా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెరిగినటువంటి ధరల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మీ కుటుంబ పోషణ భారంగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో మీకు కనీసం ఇదైనా చేయగలుగుతాను అని చెప్పి మాట్లాడటానికి కూడా నోరు రావట్లేదంటే ఇది చాలా బాధాకరం. మీరు మీ యొక్క భావాన్ని, మీ యొక్క బాధని, మీ కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పినటువంటి హక్కు రాజ్యాంగ పరంగా మనకు వచ్చినటువంటి హక్కు. అది ప్రభుత్వంతో చర్చించాలి, మాట్లాడాలి, సంప్రదించాలి. ఒక మెట్టు ఆలు దిగాలి,
ఇంకో మెట్టు మనం పైకెక్కాలి. దాన్ని మాటల ద్వారా చేతల ద్వారా పరిష్కారం దిశగా ఆలోచన చేయాల్సినటువంటి పాలకులే కళ్ళు లేని కబోదులాగా, నోరుండి కూడా మాట్లాడలేనటువంటి మోగవాళ్ళలాగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకెవరైనా చెప్పుకుంటారో అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు నువ్వేదో ఉద్ధరిస్తావని నీ పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అక్షరాల అమలు జరుగుతాయని అనేక మంది కళ్ళకన్నారు. నువ్వు ఒక్క సెక్రటరియట్లో, గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి పోస్టులు తప్ప ఒక్క ఉపాధ్యాయ పోస్టు తీలా. ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు కొంతమంది అయితే ఇంకా 4-5 నెలలకో సంవత్సరానికో రిటైర్మెంట్ అయిపోయే స్టేజ్లో కనపడుతున్నారు. ఇక్కడ వాళ్ళకి శాశ్వతంగా నేను ప్రభుత్వ ఉద్యోగిని అని వాళ్ళ పిల్లలకో, వాళ్ళ మనవాళ్ళకో, మనవరాలకో చెప్పుకునే హక్కు లేకుండా చేసావు. వాళ్ళు మామూలుగానే అవుట్సోర్సింగ్లో ఉన్నారు, కానీ నువ్వే రెగ్యులైజ్ చేస్తా ఎందుకు చేయకూడదు? వాళ్ళకి ఏమన్నా ఎడ్యుకేషన్లో తేడా ఉందా? వాళ్ళు వీళ్ళతో సమానంగా చదివారు కదా. ఇప్పుడు గుర్తురాట్లేదా? ఓట్ల కోసం నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ గుర్తురాట్లేదా? 153 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. దమ్ముంటే చేయాలి. నువ్వు చేతగాని దద్దమ్మో కాబట్టి, నీకు పరిపాలన చేయడం రాదు కాబట్టి ఈ రోజున జనమందరూ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఎందుకు ఎక్కలేదు అంటే నువ్వు ఒక సైకో ముఖ్యమంత్రివి. ఎవడు రోడ్డు ఎక్కితే అన్ని బడబడ ఈడ్ చేశావు. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తినే మచ్చలేని వాడికి అవినీతి మరకంట కట్టి దొడ్డిదారిని జైలుకు పంపినటువంటి పెద్ద మనిషి నువ్వు ఆ రోజే ప్రజాక్షేత్రంలో కూలిపోయావు, కూలిపోయావు. ఈ వ్యవస్థలన్నీ వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కావచ్చు, వ్యాపార వర్గాల వారు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఈ రోజున మున్సిపాలిటీలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా ఆడోసులు కూడా కట్టుకుంటున్నాం పండగ నెలల్లో. ఇవాళ కష్టానికి తగ్గ జీతం ఇవ్వమని అడుగుతున్నారు. ఒక పక్కన అంగన్వాడీ టీచర్లు అడుగుతున్నారు, ఒక పక్కన మీరు అడుగుతున్నారు, ఒక పక్కన మున్సిపల్ ఉద్యోగులు అడుగుతున్నారు. అనేక వర్గాల వారందరికీ కూడా ఆయన మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా గంగపాలు చేశాడు. ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఏదో నాసిరకమైనటువంటి బ్యాగులు, నాసిరకమైనటువంటి షూలు, 4 టైల్స్ వాళ్ళు అతికిచ్చి విద్యా వ్యవస్థని నాడు నేడు అంటున్నాడు. ఏంటి బొచ్చు నాడు నేడు? ఒక్క టీచర్లోనే పెట్టావా? ఒక్క ఉపాధ్యాయులు రాను కానీ నువ్వు రిక్రూట్ చేసావా? నువ్వు టీఎస్సీ పెట్టావా? నువ్వు ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? నిరుద్యోగ యువకుల్ని మోసం చేశావు. ఆనాడు నిరుద్యోగ యువకులు గ్రామాల్లో ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలో చేస్తే తప్ప, ఆమె ఇంటికాడ ఉంటుంటే, ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే నిరుద్యోగ భృతి ఇచ్చినటువంటి సంఘటనలో నేను కోకొల్ల కింద చూపించగలను. అందరికీ రాష్ట్రం అంతా మీరు ఇచ్చేసారా అంటే ఇవ్వటానికి ప్రారంభించాం, దశల వారీగా ఇవ్వగలిగాం. నిజాయితీగా చెప్తున్నాం. ఈ రోజున పేదవారు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కానుక లేకుండా చేసావు. మళ్ళీ 4 ఏళ్ళు దాటిన తర్వాత నీకు పెళ్లి గుర్తొచ్చింది, పేదవారి పెళ్లి. ఇప్పుడు పెట్టావు పెళ్లి కానుక. ఈ 4 ఏళ్ళు పెళ్లి చేసుకున్న పరిస్థితి ఏంటని అడుగుతున్నా. నేను జగన్ మామయ్య అంట, వీడి మామంటారు కూడా పనికొస్తారా? ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి తప్పు. ఆ తప్పుని ఎవడు తప్పు గారో తెలుసుకుని లెంపులు వేసుకుని రోడ్డును పడే రోజులు వచ్చినాయి. మీరందరూ కూడా రోడ్డు ఎక్కాలి. 3 నెలలు దాటిన తర్వాత ఇదే రాబోయే ప్రభుత్వంతో ఇదే మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తిగానే పరిష్కరిస్తామని ఇప్పుడు శాసనసభలో ప్రతిపాదనలు పెట్టి నేను అందరినీ తీసేసుకుందాం అనుకున్నానయ్యా. నేను మాట ఇచ్చాను, చేతి మునిగిపోతే మునిగిపోయింది, ఆర్థికంగా పోయింది.
నేను ఉంచిన దానికన్నా ఎక్కువ కాదు. అదేదో ఇప్పుడైనా మీరు వెళ్ళి అడగండి, ఎట్లాగూ పోతున్నావు కదా, పోతా ఈ పని చేసేళ్ళు జీవితాలన్నీ ఉంటే శుభ్రంగా ఎట్లాగూ పోతున్నాడు. పోయానేదో ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని ఆయన పెట్టుకోవచ్చు, రాష్ట్ర అసెంబ్లీలో రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా ఉంది అవకాశం. రాజ్యలక్ష్మి గారు ఉత్తరాలు రాయండి, ఇవన్నీ మీరు కార్డు రూపంలో మీ అభిప్రాయాల్ని ఎలా ఎట్టాకు పోతున్నావు, ఇప్పుడైనా మాకు రెగ్యులేట్ చేసి పోరా, మేము రుణం ఉంచుకుంటాం, జీవితకాలం మా పిల్లలు రుణం ఉంచుకుంటాము అని ఒక మొక్క రాసి పోస్ట్ కార్డు అన్న రాయండి అయ్యా. కనబడతాయి కదా ఆ ధనంజయ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.